అమరావతి విధ్వంసం జాతికి ద్రోహం రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం సంపద సృష్టిస్తాం ప్రజలకు పంచుతామన్న భట్టి ఏపీలో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ లోడింగ్ ఛార్జీలతో ఉచిత ఇసుక అందిస్తామన్న కొల్లు రవీంద్ర కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేత కేకే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే తెలంగాణ పర్యాటకంగా అభివృద్ధి చెందలేదు డ్రాఫ్ట్ పాలసీ తయారు చేశామన్న మంత్రి జూపల్లి రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు పెంచడమే లక్ష్యం కాలుష్య నివారణకు తోడుగా ఉండాలన్న కొండా సురేఖ రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు కష్టపడిన వారందరికీ అవకాశాలు వస్తాయన్న పొన్నం పాలనను కాంగ్రెస్ గాలికి వదిలేసింది ప్రతిపక్షాలపై కుట్రలు తప్ప చేసిందేమీ లేదన్న హరీష్ రావు జగన్ కేసుల పిటిషన్పై హైకోర్టులో విచారణ సీబీఐ కోర్టులో ఉన్న కేసుల రోజువారీ విచారణకు ఆదేశం కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు తదుపరి విచారణ జూలై 25కి వాయిదా ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో విచారణ తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్ సమస్యలపై కౌన్సిల్లో మాట్లాడడం హక్కు జెడ్పీ సీఈఓ అమర్యాదగా వ్యవహరించారన్న పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు బ్యాంకు లాకర్లు తెరిచిన ఈడీ అధికారులు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేంద్ర చంద్ర లడ్డా ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం మంచిర్యాలలో నీట మునిగిన అండర్ బ్రిడ్జ్ రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న స్థానికులు హిదమన్ ఫౌండేషన్ పేరుతో ఫేక్ యాప్ హైదరాబాద్ లో ఘరానా ముఠా అరెస్ట్ భద్రాద్రి రామయ్య ఆలయంలో బ్రేక్ దర్శనాలు ఉదయం 9 నుంచి 9:30 పాటు బ్రేక్ దర్శనం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహిళా క్రికెట్ టీం మహిళా క్రికెటర్లకు పండితులు వేద ఆశీర్వచనం విపక్ష నేతలు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు సభను కాదు మర్యాదను విడిచి వెళ్లారన్న ధన్ఖడ్ దేశానికి సేవ చేసే వారినే ప్రజలు ఆశీర్వదించారు సేవాభావంతో ఎన్డీఏ ముందుకెళ్తోంది అన్న మోడీ నకిలీ బాబాలను నియంత్రించాలి సత్సంగ్ ఘటనపై హోంమంత్రి ప్రకటన చేయాలన్న ఖర్గే హత్రస్ లో యూపీ సీఎం పర్యటన చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన యోగి బెంబేలెత్తించిన బెరిల్ హరికేన్ కరేబియన్లోని యూనియన్ ఐలాండ్ ధ్వంసం సరికొత్త రికార్డులకు దేశీయ స్టాక్ మార్కెట్లు 80,000 మార్కు దాటిన సెన్సెక్స్